ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా దశాబ్దాల పాటు వెలుగొందిన చైనా ఇప్పుడు అస్తిత్వ పోరాటం చేస్తుంది. ఒకప్పుడు ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అంటూ కఠినమైన వన్ చైల్డ్ పాలసీని అమలు చేసిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు పిల్లలను కనండి బాబోయ్ అంటూ బ్రతిమాలుతుంది. చైనాలో జనాభా తగ్గుదల క్రమంగా సంక్షోభ స్థాయికి చేరుతుంది. గత ఏడాది కాలంలో దేశంలో జనాభా 33.9 లక్షల మేరకు తగ్గి 140.4 కోట్లకు చేరింది. 2025లో దేశంలో జననాల రేటు ఏకంగా 17% మేరకు పడిపోయింది. ఇక జననాల సంఖ్య కేవలం 79.2 లక్షలుగా నమోదైంది. 2024తో పోలిస్తే 16.2 లక్షల మేరకు తగ్గింది. ఇక 2025లో చైనాలో మరణాల సంఖ్య 1.131 కోట్లుగా నమోదైంది. గత 5 దశాబ్దాలు ఇదే అత్యధికం కావడం విశేషం. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన తాజా జనాభా లెక్కల ప్రకారం ఆ దేశంలో జననాల సంఖ్యలో తగ్గుదల నమోదవడం ఇది వరుసగా 4వ ఏడాది. ఈ పరిణామం జింగ్పింగ్ సర్కారుకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2100 నాటికి చైనా జనాభా 63.3 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం అంచనా వేసింది. చైనా దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగి 2023లో ఆ స్థానాన్ని భారత్కు కోల్పోవడం జరిగింది. చైనాలో జనాభా తగ్గుదల సమస్యకు ప్రధాన కారణం పిల్లల్ని కనడం పట్ల చైనీయులో వ్యక్తమవుతున్న తీవ్ర నిరాసక్తత. చుక్కలంటుతున్న జీవన వ్యయం, భరించలేని ఒత్తిళ్ల మధ్య పిల్లల్ని కని పెంచడం తమ వల్ల కాదంటూ సగటు చైనీయులు చేతులెత్తేస్తున్నారు. జీవన వ్యయం ఊహాతీతంగా పెరిగిపోతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. యువతీ యువకుల్లో చాలా మంది అసలు పెళ్లి మాటే ఎత్తడం లేదు. వీలైనంత కాలం ఒంటరిగానే బతుకుబండి లాగించడానికి ఇష్టపడుతున్నారు. దాంతో కొన్నేళ్లుగా చైనాలో పెళ్లిళ్ల సంఖ్యలో కూడా భారీగా తగ్గుదల నమోదవుతుంది. 2024లో దేశవ్యాప్తంగా జరిగిన పెళ్లిళ్లు కేవలం 61 లక్షలే. 2023తో పోలిస్తే ఏకంగా 20% తగ్గుదల. అంతేకాదు గత 45 ఏళ్లలో అత్యల్పం కూడా దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సంఖ్య గత 10 ఏళ్లుగా తగ్గుతూనే వస్తుంది. అయితే 2025లో మాత్రం చైనాలో పెళ్లిళ్ల సంఖ్య 8.5% పెరుగుదల నమోదైంది. వృద్ధుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండడం చైనా నాయకత్వాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్న అంశం. ప్రస్తుతం అక్కడ వృద్ధుల సంఖ్య 32.3 కోట్లు. మొత్తం జనాభాలో ఇది ఏకంగా 23%. అక్కడ వృద్ధుల సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తుంది. అదే సమయంలో పనిచేసే వయసు వారి సంఖ్యలో తగ్గుదల నమోదవుతుంది. 2035 నాటికి చైనాలో వృద్ధుల సంఖ్య 40 కోట్లు దాటుతుందని అంచనా. కార్మికుల లభ్యత భారీగా తగ్గుతుండడంతో రిటైర్మెంట్ వయసుని పురుషులకు 60 నుంచి 63 ఏళ్లకు, మహిళలకు 55 నుంచి 58 ఏళ్లకు చైనా పెంచేసింది. చైనాలో జననాలు భారీగా తగ్గడానికి మరో విచిత్రమైన కారణం కూడా తెరపైకి రావడం విశేషం. అదే స్నేక్ ఇయర్. చైనా క్యాలెండర్ ప్రకారం 2025 వుడ్ స్నేక్ నామ సంవత్సరం. పాము పేరిట వచ్చే ఏడాది పిల్లల్ని కనేందుకు అస్సలు అనువైనది కాదన్నది చైనీయుల నమ్మకం. ఈ కారణంగా కూడా గతేడాది జననాల రేటు బాగా తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనాలో సంవత్సరాలకు జంతువుల పేర్లు పెట్టడం 1000 ఏళ్ల నాటి సాంప్రదాయం. 12 ఏళ్లకు 12 జంతువుల పేర్లుంటాయి. జనాభా నియంత్రణకు దశాబ్దాల పాటు చైనా అనుసరించిన కఠిన నిబంధనలు కూడా ప్రస్తుత పరిస్థితికి మరో ప్రధాన కారణంగా మారాయి. ఒక్కరికంటే ఎక్కువ మందిని కనేందుకు వీల్లేదన్న నిబంధనలు 1980 నుంచి చైనా అత్యంత కఠినంగా అమలు చేయడం మరో కారణం. జనాభా తగ్గుదల నేపథ్యంలో 10 ఏళ్ల క్రితం ఈ నిబంధనను ఎత్తేసిన లాభం లేకపోయింది. దంపతులు 2 పిల్లల్ని కనొచ్చంటూ 2015లో నిబంధనలకు చైనా ప్రభుత్వం సడలించింది. 5 ఏళ్లైనా పెద్దగా ఫలితం లేకపోవడంతో 2021లో దాని 3 పిల్లలకు పెంచింది. అయినా జనం మాత్రం ఎక్కువ మందిని కనడం పక్కన పెడితే ఒక్కరిని కూడా కనేందుకు ఇష్టపడటం లేదు. ఒక్కో కాన్పుకు 3600 యువాన్లు ఇస్తామన్న ప్రకటన కూడా పెద్దగా ప్రభావం చూపలేదు.
అంతేగాక ప్రతి పిల్లాడికి పెంపకం నిమిత్తం ఏటా $1,534 ఇస్తామన్న జనం అంతగా పట్టించుకోవడం లేదు. ఇలా కాదని ప్రభుత్వం కాండంల వాడకాన్ని తగ్గించే చర్యలకు దిగింది. అందులో భాగంగా వాటిపై గర్భ నిరోధక మాత్రలపై ఎడాపిడా పన్నులు పెంచేసింది. కండోమ్లపై అయితే జనవరి 1 నుంచి పన్నులు మరో 13% పెంచేసింది. అంతేగాక డే కేర్ సెంటర్లు, కేజీ స్కూళ్లకు పలు పన్ను మినహాయింపులు వంటి పలు చర్యలకు కూడా దిగింది. అయినా జనాభా పెరుగుదల విషయంలో ఆశించిన ఫలితాలు పెద్దగా కనిపించడం లేదని తాజా గణాంకాలు మరోసారి తెలియజేశాయి. ఒక దేశంలో జనాభా పెరగాలంటే మహిళల సగటు సంతాన సాఫల్య రేటు కనీసం 2.1 అంతకు మించి ఉండాలి. కానీ చైనాలో మాత్రం అది 2020 నాటికే ఏకంగా 1.3కి తగ్గిపోయింది. ఇక 2025లోనైతే ఆ దేశంలో జననాల రేటు ప్రతి 1000 మంది జనాభాకు ఏకంగా 5.63% తగ్గిపోయింది. 1949లో మావో జే డాంగ్ సారథ్యంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆ దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే ఆత్పల్యం. చైనాతో పాటు తైవాన్, సింగపూర్, దక్షిణ కొరియా వంటి పలు తూర్పు ఆసియా దేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తూ వస్తుంది. దీన్ని బట్టి చూస్తే చైనా పతనం మొదలైందని అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.